ప్రముఖ గాయని ఎస్ జానకి అంత్యక్రియలు ఇవాళ సాయంత్రం జరగనున్నాయి. అభిమానులు ప్రజల సందర్శనార్థం సాయంత్రం 4 గంటల వరకు మైసూరులోని మహారాజా కాలేజ్ గ్రౌండ్స్ లో పార్థివ దేహాన్ని ఉంచనున్నారు. సాయంత్రం కన్యనహుండి గ్రామంలోని ఫామ్ హౌస్ లో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. 6 దశాబ్దాల పాటు 20 భాషల్లో దాదాపు 50,000కు పైగా పాటలు పాడిన గాన కోకిల ప్రముఖ నేపథ్య గాయని ఎస్ జానకి 1938 ఏప్రిల్ 23న గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా పల్లెపట్ల గ్రామంలో పుట్టారు. జానకి గుంటూరు జిల్లాలో జన్మించిన సిరిసిల్లలోనే తొలి అడుగులు మొదలయ్యాయి. చిన్నతనం నుంచి ఆమెకు సంగీతంపై విపరీతమైన ఆసక్తి ఉండేది. వేములవాడ దేవస్థానం వద్ద హరికథలు, ఇతర శాస్త్రీయ సంగీతం వినేవారు. 3 ఏళ్ల వయసు నుంచే పాటలు పాడడం ప్రారంభించారు. తన 9 ఏళ్ల వయసులో ఆమె తొలి ప్రదర్శనను కూడా సిరిసిల్లలోనే ఇచ్చారు. ఇక ఆ తర్వాత ఆమె కుటుంబం రాజమండ్రికి చేరింది. తర్వాత కొవ్వూరుకు చెందిన వారణాసి బలరామయ్య వద్ద పాటలు పాడడం నేర్చుకున్నారు. చదువుపై కంటే సినిమా పాటలపైనే ఆమెకు ఎక్కువ ఆసక్తి ఉండేది. ఎంత క్లిష్టమైన సినిమా పాట అయినా రేడియోలో వింటూ తిరిగి పాడేసేవారు. లతా మంగేష్కర్ పాటలు ఎక్కువగా పాడుతుండేవారు. రాజమండ్రిలో అప్పట్లో క్రాంతి కళామండలి సంఘం తరపున కచేరీల్లో సినిమా పాటలు పాడేవారు జానకి. జానకి 1959లో నెల్లూరుకు చెందిన రాంప్రసాద్తో వివాహమైంది. రాంప్రసాద్కు కూడా సంగీతం అంటే ఎంతో ఆసక్తి. భార్య ప్రతిభను గమనించిన రాంప్రసాద్ తన తండ్రితో ఏవిఎం స్టూడియో అధినేత వయప్పన్కు లేఖ రాయించారు. ఇక అక్కడి నుంచి పిలుపు రావడం, ఆడిషన్ టెస్ట్లో పాస్ అవ్వడం, ఆ సంస్థలో నెల జీతానికి చేరడం చకచకా జరిగిపోయాయి. విశేషం ఏంటంటే ఆ సమయంలోనే అక్కడ పనిచేస్తున్న మరో మధుర గాయని సుశీల ఆ సంస్థ నుంచి బయటకు వచ్చేశారు. జానకి ఏవిఎం సంస్థలో స్టాఫ్ ఆర్టిస్ట్గా చేరినా తన మొదటి పాటను ఆ సంస్థకు పాడలేదు. విధియన్ విలియాట్టు అనే తమిళ చిత్రం కోసం పాడారు. కానీ ఆ సినిమా విడుదల కాలేదు. 1957 ఏప్రిల్ 5న చెన్నైలోని గోల్డెన్ స్టూడియోలో ఘంటసాలతో కలిసి నీ ఆశ అడియాస చేజారే మణిపూస, బ్రతికంత అమావాస్య, లంబాడోళ్ల రామదాస అనే పాట పాడారు. ఇక ఆ పాటను ఆరుద్ర రాస్తే పెండ్యాల స్వరపరిచారు. పెండ్యాలతో పాటు మరో సంగీత దర్శకుడు సాలూరి రాజేశ్వరరావు ప్రోత్సాహం తోడవడంతో 3 ఏళ్లలోనే కాంట్రాక్ట్ను రద్దు చేసుకుని ఏవిఎం నుంచి బయటకొచ్చేశారు. అంతేనా, తన స్వర జీవితం మొదలుపెట్టిన ఏడాదికే 6 భాషల్లో ఆమె 100 పాటలు పాడారు.